బెంగాల్లో బీజేపీ గెలిచినా, తృణమూల్ గెలిచినా ఒక జర్నలిస్ట్‌గా నాకైతే పెద్ద ఇష్యూ గాదు. కానీ మమతా బెనర్జీ అనేటటువంటి వ్యక్తి ఒక తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలుగా వ్యవహరించలేదు. హిందూ ద్వేషిగా వ్యవహరించింది. ముస్లిం బుజ్జగింపుల కోసం అరాచకాలకి పాల్పడేటటువంటి వాళ్ళని ప్రోత్సహించింది. నాకైతే చాలా భయమేసింది మాత్రం హిందువుల పరిస్థితి ఏంటి అన్నది. ఎందుకంటే విపరీతమైనటువంటి హింసతో కూడుకున్నది. క్రిందటిసారి ఎన్నికలప్పుడు హిందువులని రేపులు చేశారు, ఊచకోత కోశారు. ఆ స్టాంపుల్లాగా తలకాయ మీదన గుద్దారు. ఏది నేను బీజేపీ కోటేశాను క్షమించండి అని చెప్పేసి తల మీద వేసి ఊరేగించారు ఊరంతా. అంత రాక్షస కాండ చేసింది మమతా బెనర్జీ. అంత దుర్మార్గురాలు. అసలు ఈ దఫా కనుక బీజేపీ గెలవకపోతే మామూలు హింసాకాండ ఓపెన్గా హెచ్చరించాడు కదా వాళ్ళ బెనర్జీ అనేటటువంటి వాడు. అమిత్ షాని కూడా రమ్మన్నాడు కదా, నువ్వు వస్తావా చూసుకుంటానన్నాడు కదా. ఇప్పుడు ఒకటి రీపోలింగ్ జరగబోతుంది రేపు 22వ తారీఖున, 24 కౌంటింగ్ అవుతుంది. దానికి నువ్వు దమ్ముంటే అక్కడికి రా. నిన్న మమతా బెనర్జీ కూడా వర్ణించి ఒక రౌడీ వ్యవహారం చేసుకొచ్చింది. అట్లాంటి చోట్లన హిందువులు బ్రతికిపోయారు ఇప్పుడు మమత ఓడిపోవడం వల్ల. లేకపోతే హిందువుల మీద ఇంకెన్ని అరాచకాలు జరిగి ఉండేవో.